భారతదేశంలో ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తయిపోయింది. రేపటితో చివరి ఎలక్షన్స్ కూడా లాస్ట్ ఫేజ్ కూడా ముగిసిపోతున్నాయి. జూన్ 4వ తారీఖు ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే మోడీ గారు దాదాపు 200కు పైగా ఎలక్షన్ మీటింగ్స్లో పాల్గొన్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళారు. ఎక్కడ? వివేకానంద రాక్ మెమోరియల్. అసలు ఇది ఎక్కడుంది? దీని విశిష్టత ఏంటి? దీని విశిష్టత ప్రకారం స్వామి వివేకానంద 1892లో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఆయన వెళ్ళి మెడిటేట్ చేశారంట. అక్కడే ఆయనకి విజన్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా, భారతదేశం యొక్క ఫ్యూచర్ విజన్ అక్కడ ఆయనకి కనిపించిందంట. అక్కడే స్వామి వివేకానందకి ఎన్లైటన్మెంట్ వచ్చిందని చెప్తారు. బుద్ధుడు ఎన్లైటన్మెంట్కి బోధ్గా ఎలా ఉపయోగపడిందో స్వామి వివేకానందకి కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ ఆ ప్రాంతం అలా అని చెప్తుంటారనమాట. అయితే అసలు ఆ రాక్ మెమోరియల్ అనేది ఎక్కడుంది? కన్యాకుమారి మనకు తెలుసు భారతదేశంలో తమిళనాడులో సదరన్ మోస్ట్ ప్రాంతం. ఆల్మోస్ట్ భారతదేశానికి అది సదరన్ మోస్ట్ టిప్ అంటుంటారనమాట. ఇక్కడ 3 సముద్రాల కలయిక, ఓ పక్క అరేబియన్ సీ, ఇంకో పక్క బే ఆఫ్ బెంగాల్, కింద ఇండియన్ ఓషన్. ఇది లక్కదీవ్ సీ అని చెప్పి ప్రత్యేకంగా అంటుంటారనమాట. ఇదే మైథాలజీ ప్రకారం ఇక్కడ ఇదే ప్రాంతంలో గాడెస్ కన్యాకుమారి అంటే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందంట. ఇదే ప్రాంతం అని అది మైథాలజీ. స్వామి వివేకానంద కన్యాకుమారికి వెళ్ళి అక్కడి నుంచి కన్యాకుమారి నుంచి రాక్ ఐలాండ్ అనేది 500 మీటర్స్ ఉంటుంది అనమాట. సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాలి అప్పట్లో. ఇప్పట్లో ఫెరీ సర్వీస్ ఉంది కానీ అప్పట్లో సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాలి. ఆయన ఈదుకుంటూ వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి మెడిటేట్ చేసి ఎన్లైటన్మెంట్ తెచ్చుకున్నారని ప్రఖ్యాత అనమాట. ఈ కన్యాకుమారి ప్రాంతం అనేది 3 సముద్రాలు, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఈ 3 కలయిక కాబట్టి నేషనల్ యూనిటీ, జాతి ఐక్యతను కూడా ఇది సూచిస్తుందని చెప్తుంటారనమాట. ఇదే ప్రాంతంలో, ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతంలో దగ్గరలో స్వామి వివేకానంద స్టాట్యూ కాకుండా తిరువళ్ళువార్ స్టాట్యూ కూడా ఉందన్నమాట. వివేకానందకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన ధ్యానం చేసిన ప్లేస్ని ధ్యాన మందిరం అంటారు. అక్కడే ఇప్పుడు మోడీ గారు కూడా ధ్యానం చేస్తున్నారు. అయితే పొలిటికల్గా క్రిటిక్స్ మాత్రం మోడీ గారు ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటున్నారనమాట. ఇంతకుముందు 2019 ఎలక్షన్స్ ముందు కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కేవ్లో చేశారు. ఇప్పుడు ధ్యాన మందిరంలో చేస్తున్నారు. ఎలక్షన్లో సైలెన్స్ పీరియడ్లో ఈయన ఫొటోస్ బయటకు రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పాలిటిక్స్ పక్కన పెడితే వివేకానంద రాక్ మెమోరియల్కి మాత్రం చాలా విశిష్టత ఉందన్నమాట. 1892 వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఆ ప్రాంతంలో ఆయన మెడిటేట్ చేసిన తర్వాత 1893లో చికాగో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్కి వెళ్ళి స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చాలా ఖ్యాతి గాడించారనమాట. ఎప్పుడైనా భారతదేశం గురించి ఫ్యూచర్ విజన్ గురించి ఆలోచించేటప్పుడు అక్కడ మెడిటేట్ చేస్తుంటారు గొప్పవాళ్ళు. బుద్ధుడు ఎన్లైటన్మెంట్కి బోధ్గా ఎలా ఉపయోగపడిందో ఈయనకి స్వామి వివేకానందకి ఈ ప్లేస్ వివేకానంద మెమోరియల్ కట్టింది ఏదైతే కన్యాకుమారి దగ్గర ఉందో ఆ రాక్ ఐలాండ్ అనేది అలా ఉపయోగపడింది అంటుంటారు.